హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. రీసెంట్గా ఇటు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ ఆమె మీడియా సమావేశంగా మాట్లాడుతూ కొన్ని విషయాలను అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏపీలో జరుగుతున్న కొన్ని అరాచకాలకు సంబంధించి, ఇప్పుడు ఆయన రషీద్ హత్యకి సంబంధించి అండ్ అలాగే వీటన్నిటి ఇష్యూస్కి సంబంధించి మోడీకి, అదే ప్రధానమంత్రి మోడీకి లేఖ రాయడం ఏంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన మాజీ సీఎం అన్నట్టు. అండ్ అలాగే ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయన హయాంలో ఎన్నో ఘోరాలు జరిగినప్పటికీ వాటి గురించి ఎప్పుడూ కూడా ఆయన లేఖ రాసి దీనికి సంబంధించి మాకు కొంచెం ఏమైనా హెల్ప్ చేయండి అని అడగని ఆయన ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు ఏంటి అనే దానిపైన ఆమె మాట్లాడడం జరిగింది. ఒకప్పుడు కోవిడ్ టైంలో ఆక్సిజన్కి సంబంధించి ఎంతో కొరత వచ్చినప్పుడు ఒక్కసారి కూడా అసలు ఆక్సిజన్ ఉందా లేదా, సిలిండర్స్ దొరుకుతాయా లేదా అనే దానిపైన ఎప్పుడూ మాట్లాడని ఆయన, అదే కాకుండా ఎన్నో విషయాలలో అసలైన ఎప్పుడూ కూడా బయటకి వచ్చి చిన్న పిల్లలపైన హత్యాయత్నం జరిగినప్పుడు వాళ్ళని చంపినప్పుడు కూడా ఎప్పుడూ కూడా బయటకి వచ్చి మాట్లాడని ఆయన ఈ సమయంలో ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు ఏంటి అనేది ప్రజెంట్ చర్చగా మారింది అనుకోవచ్చు. అయితే ఇదే కాకుండా నామినేషన్ వేయడానికి వచ్చిన చాలామంది దగ్గర నుంచి ఒక బీజేపీ మహిళ చేతుల్లో నుంచి కూడా ఆ నామినేషన్ పత్రాన్ని తీసుకొని చించేయడం ఇలాంటివి ఎన్నో చేసినప్పటికీ కూడా ఎందుకు ఇప్పుడు ఒక్క విషయం జరిగిన దానికి మీరు ఎందుకు ఇప్పుడు అంత రేజ్ అవుతున్నారు ఏంటి అనేది కూడా ఆమె ప్రశ్నించడం జరిగింది. అలాగే విశాఖలోని మెట్టెక్ జోన్ని కూడా ఉదాహరణగా చెప్పడం జరిగింది. అప్పుడు జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి కూడా ఆవిడ చెప్పడం జరిగింది. అదే కాకుండా జగన్ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఆయన ఆ లేఖ రాసే ముందు గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి అని చెప్పేసి. ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్కి సంబంధించి కూడా విలేకరులు ఎందుకు ఇలా రేపులు ఇవన్నీ ఎక్కువగా ఎందుకు వినిపిస్తున్నాయి ఏపీలో అని అంటే, సోషల్ మీడియా యాక్సెస్ ఈజీగా ఉంది, పాన్ వీడియోస్కి సంబంధించి చూడడానికి అవైలబుల్ ఎక్కువగా ఉంది కాబట్టి పిల్లలకి ఈజీ యాక్సెస్ ఉంది. దానికి సంబంధించి ప్రభుత్వం సీరియస్ యాక్షన్స్ తీసుకుంటుంది ఖచ్చితంగా. ఫోన్స్లో చూడడము ఇలాంటివన్నీ రెస్ట్రిక్ట్ చేస్తాము అనేది కూడా తను చెప్పడం జరిగింది. సో మొత్తంగా చూసుకుంటే ఇటు పిల్లలకి సంబంధించి అటు రాష్ట్రానికి సంబంధించి రెండు విషయాలలో పురంధేశ్వరి మాట్లాడిన మాటలు ప్రజెంట్ సోషల్ మీడియాలో ఫుల్ చక్కర్లు కొడుతున్నాయి అనుకోవచ్చు. ఈ ఇష్యూ పైన అయితే మెయిన్లీ పిల్లలకి సంబంధించి అంటే బిలో 18 ఉన్నప్పటికీ చాలామంది అటు రేప్ కేసులలో మైనర్స్ కూడా రేప్ చేస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీటన్నిటికీ సంబంధించి పరిశీలించాలి అండ్ అలాగే దీనిపైన మేము సీరియస్ యాక్షన్స్ తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ చేయండి.